హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. మనం ఒక పని చేసేటప్పుడు సరిగ్గా ఆలోచించాం. మంచేదో చెడేదో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటాం. ఆ తర్వాత జరిగిన పని చూసి బాధపడతాం అంటారు. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే మనం పని ప్రారంభించేటప్పుడే ఎంతో కొంత ఆలోచిస్తాం. అదే పనిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఆలోచించకుండా అయితే ఎవరూ నిర్ణయాలు తీసుకోరు. కానీ వాళ్ళు ఆలోచించే నిర్ణయాలు వాళ్ళకు అనుకూలంగా తీసుకుంటారే తప్ప మంచి చెడులను, లాభ నష్టాలను సరిగ్గా అంచనా వేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి ఇంటర్వ్యూకి వెళ్ళడం ఇష్టం లేదనుకోండి. దానికి అబ్బాయి అక్కడికి 100లో వస్తారు. ఆ 100లో ఒకడిగా నేనెక్కడ సెలెక్ట్ అవుతాను? అయినా వాళ్ళు ఇచ్చే జీతం కూడా అంతంత మాత్రమే అంటాడు. అదే వెళ్ళాలనే ఉద్దేశం ఉన్న అబ్బాయి అక్కడ 100లో వచ్చినా అందులో ఒకడిగా నేనుంటాను, వచ్చిన వాళ్ళందరూ బాగా ప్రజెంట్ చేస్తారని గ్యారంటీ ఏముంది? వాళ్ళు ఇచ్చే జీతం కంటే వేరే చోట మరీ ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు కదా అని ఇలా ఆలోచిస్తాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయా, లేదా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి వాళ్ళ ఆలోచనలు ఉన్నాయనేది మీకే వదిలేస్తున్నాను. ఏది ఏమైనా మనం ఒక పని ప్రారంభించేటప్పుడు చాలా అంటే చాలా ఆలోచించాలి. అది మంచైనా చెడైనా. మనకు నచ్చినప్పుడు మనం చేసే తప్పుల్లో కూడా మంచిని వెతుకుతాం. మనకు నచ్చినప్పుడు మనం చేసే మంచిలో కూడా తప్పుల్నే చూస్తాం. కారణం నీ మైండ్ సెట్. అలాగని ప్రతి దాంట్లో పాజిటివ్గా ఆలోచించడం అనేది ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. కానీ ఇక్కడ చేసే పనిలో జరగబోయే మంచి చెడులను ముందుగానే అంచనా వేయగలగాలి. అదేమంత కష్టమైన టాస్క్ కాదు. చేసే పనిలో వచ్చే అవుట్పుట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. నువ్వు మంచి చేస్తున్నావా, మంచే వస్తుంది. చెడే చేస్తున్నావా, చెడే వస్తుంది. ఇందులో ప్రత్యేకంగా ఆలోచించడానికి ఏముంటుంది? ఒకరోజు రాజు దర్బార్కి ఎక్కడి నుంచో ఒక పండితుడు వచ్చాడు. అతన్ని రాజు సాదరంగా ఆహ్వానించి సన్మానించాడు. అయ్యా మహానుభావులు, మీరు ఏదైనా మంచి హితోక్తి చెప్పండి అని రాజు అతన్ని అడిగాడు. దానికి పండితుడు, మహారాజా, నీకు ఒక మంచి మాట చెబుతాను, కానీ ఆ మాటకు 1000 వరహాలు తీసుకుంటానన్నాడు. దానికేముంది, 1000 వరహాలు ఇవ్వడానికి నేను సిద్ధం. ఆ మంచి మాట ఏదో చెప్పండి అని రాజు పండితుడిని అడిగాడు. అప్పుడు పండితుడు, మహారాజా, ఏ పని తొందరపడి చేయకూడదు. చేసే ముందు దాని పర్యవసానాలు ఏంటో ఆలోచించి ఆ పని ప్రారంభించాలి అని అన్నాడు. రాజు ఆ మాట విని సంతోషించి 1000 వరహాలు తెప్పించి పండితుడికి ఇచ్చాడు. పక్కనే ఉన్న మంత్రి ఇదంతా చూసి మహారాజుతో, రాజా, ఏమంత గొప్ప మాట అది, దానికి అన్ని వరహాలు ఇచ్చారు. మీరు తెలివైనవారు అనుకున్నాను. ఎంత చిన్న మాటకే అంత ధనమిచ్చారంటే ఏమనుకోవాలి అని హేళనగా మాట్లాడాడు. ఆ మాట విని రాజు, దానికేముంది మంత్రివర్య, మంచి మాట కదా, మళ్ళీ వస్తుందా, డబ్బంటే సంపాదించగలం అని అంటూ తన రాజమందిరం గోడలపై ఎక్కడికక్కడే ఆ సూక్తిని రాయించాడు. కొన్నారకు మహారాజు చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయిన ఒక శత్రురాజు మహారాజును చంపాలనే ఉద్దేశంతో మహారాజు యొక్క రాజ్యవైద్యుడిని కలిసి, మీరు ఎలాగైనా రాజును సంహరించండి, అలా మీరు చేస్తే మీరు కోరినంత ధనం ఇస్తానని వైద్యునికి శత్రురాజు ఎరచూపాడు. పాపం ఆ వైద్యుడు చాలా పేదవాడు. ఆ మాటలు విని తన భార్య పిల్లల జీవితం బాగుంటుందని డబ్బుపై ఆశతో రాజుగారికి వైద్యం చేసే ఔషధంలో విషాన్ని కలిపి అతన్ని హతమారుస్తానని ఒప్పుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. రాజు ఒకరోజు అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్యుడు అతనికి ఇచ్చే ఔషధంలో విషాన్ని కలిపి రాజు దగ్గరికి తీసుకొస్తూ రాజమందిరం గోడపై రాసి ఉన్న ఆ వాక్యాన్ని చదివాడు. తొందరపడి ఏ పని చేయకు, ఆ పని వలన వచ్చే పర్యవసానాలు తెలుసుకొని పని ప్రారంభించని ఉంది. అది చదివి అలా ముందుకు వచ్చాడు వైద్యుడు. రాజుగారి గదిలోకి వచ్చి ఔషధం ఇద్దామనుకున్న సమయాన అక్కడ కూడా ఆ వాక్యం కనబడింది. అది చదివి వెంటనే వైద్యుడు ఆలోచించాడు. ఒక పని ప్రారంభించే ముందు వాటి వలన వచ్చే పర్యవసానాలు ఆలోచిస్తే, నేను ఇతరికి ఔషధం ఇస్తాను, ఇది స్వీకరించాక ఈయన చనిపోతారు. చనిపోయిన వెంటనే నగరవాసులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి పరీక్షిస్తారు, ఎందుకలా జరిగిందని ఆరా తీస్తారు. నాకంటే పెద్ద వైద్యుడు వేరే దేశంలో ఉంటే వారి దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తారు. ఇది విష ప్రయోగం వల్ల జరిగింది, ఇతను తీసుకున్న ఔషధంలో ఎవరో విషం కలిపారు అని బయటకు చెబుతారు. నేనే విషం ఇచ్చుంటాననే ఆలోచనతో ఆ తర్వాత నన్ను నగరవీధుల్లో ఉరితీసి చంపేస్తారు, నా భార్య పిల్లలు అనాథలైపోతారు అని ఆలోచించి ఔషధంను పక్కన పడేసి, రాజా, క్షణకాలంలో మీకోసం ఔషధం తయారు చేసి తీసుకొస్తానని అన్నాడు. అది గ్రహించి రాజు, ఎందుకు ఈరోజు వైద్యుడి అమరపాటుగా కనిపిస్తున్నాడు, ఎంతో ఆందోళనగా ఉన్నాడు అని ఆలోచించి, అలా ఎందుకు ఔషధాన్ని పారవేశారు, అసలేమైందని గట్టిగా అడిగాడు. అప్పుడు వైద్యుడు, రాజా, నన్ను క్షమించండి, మిమ్మల్ని చంపడానికి నేను డబ్బు తీసుకున్నాను, ఈ ఔషధంలో విషాన్ని కలిపి తీసుకొచ్చాను, ఇదిగో ఈ గోడపై కనిపిస్తున్న వాక్యాన్ని చదివాక నాకు అర్థమైంది నేను తప్పు చేస్తున్నాను అని. ఆ తప్పు వల్ల నేను ఎన్ని సమస్యలు ఎదుర్కొంటానో అర్థం చేసుకున్నాను. అందుకే తొందరపడి విచక్షణ లేకుండా ఏ పని చేయకూడదని గ్రహించి విషం కలిపిన ఔషధాన్ని పారవేశానన్నాడు. తన దగ్గర అన్నాలుగానో పనిచేస్తున్నటువంటి ఆ వైద్యుణ్ణి రాజు మంచి మనసుతో క్షమించి మరుసటి రోజు సభలో మంత్రితో ఇలా అన్నాడు, మంత్రివర్య, ఈరోజు మీ ముందు నేను ఇలా ప్రాణంతో ఉండడానికి కారణం ఆ గోడపై రాయించినటువంటి వాక్యం. ఆ రోజు నువ్వు అన్నావే, ఈ వాక్యానికి అంత డబ్బు ఎందుకని, ఆ రోజు ఆ డబ్బు ఇవ్వకపోయి ఉంటే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాడిని కాను. ఒక పని ప్రారంభించేటప్పుడు దాని మంచి చెడులను గ్రహించితే ఈ లోకంలో ఎక్కడ ఏ తప్పులు జరగవు అని సభలో ఉన్న వారందరికీ చెప్పి ఆ పండితుని యొక్క మంచి మాటలను మరోసారి గుర్తు చేసుకున్నారు. మిత్రులారా, ఈ కథ విన్న మీకు అర్థమై ఉంటుంది. మనం పని ప్రారంభించే ముందు దానివల్ల వచ్చే పర్యవసానాలు ఆలోచించి తీరాలి.
అది మంచైనా చెడైనా మన పనిని బట్టి ఫలితం ఉండబోతుందన్న చిన్న సిద్ధాంతాన్ని నమ్ముదాం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి మంచి మార్గం వైపు అడుగేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.